యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు ఉండడం తెలియజేస్తాను. పిల్లరా మీరు బాగున్నారు కదా. చూడండి, ఇది ఎందుకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు చూసినట్లయితే చూడండి, యేసుప్రభు వారు చెప్పిన ఒక ఉపమానం గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6-9 వచనములు. యేసు వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతమైన తండ్రి, మమ్మల్ని కాపాడిన విధానం బట్టి మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా. ఇంకో తండ్రి, వాక్యం ధ్యానించుకుంటే మాతో ఉండండి, మాతో ఉండి నడిపించమని మా ప్రభు అయిన ఇతరం బ్రతమాల విధంలో ఉడికించున్నాం తండ్రి. ఆమె చూడండి ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్య భాగాన్ని మనము క్షుణ్ణంగా గమనిస్తే, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడిందని చెప్పబడింది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడిందని చెప్పబడింది కదా. ద్రాక్ష తోటను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ద్రాక్ష తోటని ఎక్కడ పడితే అక్కడ వేయరు. ద్రాక్ష తోటని ఎక్కడ పడితే అక్కడ వేయరు. నేల బాగా సారవంతమైనది అయితేనే ద్రాక్ష తోట వేయడానికి ఇష్టపడతారు. సారవంతమైనది అయితేనే నేల, అప్పుడు ద్రాక్ష తోట వేయడానికి ఇష్టపడతారు. విత్తనం వేసి ఫలాలు వచ్చే వరకు తోటకు కాపలా పెట్టి రాత్రింబగళ్ళు ఎంతో శ్రద్ధతో పెంచుతారు. అలాంటి ఒక శ్రేష్టమైన స్థలములో, సారవంతమైన నేలలో అంజూరపు చెట్టు ఒకటి నాటారు. అలాంటి శ్రేష్టమైన స్థలములో, సారవంతమైన నేలలో అంజూరపు చెట్టు ఒకటి నాటారు. నిజానికి అంజూరపు చెట్టు ఎక్కడ పడితే అక్కడ ఫలిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ పెరిగే చెట్టు. అదేవిధంగా చూడండి, అంజూరపు చెట్లు ప్రతి 6 నెలలకి పండ్లు కాస్తాయంట. అసలు అంజూరపు చెట్లు పండ్లు ప్రతి 6 నెలలకి పండ్లు కాస్తాయంట అంజూరపు చెట్లకి. అయితే ఈ అంజూరపు చెట్టు మరి ఈ ద్రాక్ష తోటలో వేయబడిన చెట్టు చూడండి, అది మూడు సంవత్సరాల నుండి ఆ యజమాని చూస్తున్నాడంట. కానీ ఆ అంజూరపు పండు ఒక్కటి కూడా ఆ చెట్టుకి కాయలేదు. అది చెప్తున్నాడు కదా తోటమాలితో, 3 సంవత్సరాల నుండి నేను వెతక వస్తున్నాను, 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టిన పండ్లు వెతక వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. కనుక ఎదుముగా 3 సంవత్సరాల నుండి యజమానుడు గమనిస్తున్నాడు, కానీ ఒక్క పండు కూడా దొరకలేదు. యజమానుడు తోటమాలిని పిలిచి ఏమంటున్నాడు, దీన్ని నరికివేయి. ఎందుకు? చూడండి, మన పెరట్లో, మన తోటలో మనము పండ్ల చెట్లు వేసుకుంటాం. పండ్ల కోసం వెతుకుతామా, లేకపోతే ఆకుల కోసం వెతుకుతామా? ఫర్ ఎగ్జాంపుల్ మామిడి చెట్టే ఉంది. మరి ఆ సీజన్లోనే కదా మామిడికాయలు కూడా వచ్చాయి. అప్పుడు ఆ సీజన్లో మనం దేనికోసం వెతుకుతాము? ఆకుల కోసం వెతకం, పండ్ల కోసం వెతుకుతాం, మామిడి పండ్ల కోసం వెతుకుతాం కదా. కానీ మరి ఇక్కడ అంజూరపు చెట్టుకి పండు అనేది ఎక్కడ లేదు. కనుక అదేమంటున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు? 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు, కానీ ఒక్క పండు కూడా లేదు.
అందుకని విసుగొచ్చింది ఆ యజమానికి. ఏమంటున్నాడు? నరికివేయి. ఎందుకు? ఒక్క పండు కూడా లేదు కదా, నరికివేయి అంటున్నాడు. ఆ తోటమాలతో నరికివేయమని చెప్పాడు. అప్పుడు ఆ తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా, 1 సంవత్సరం ఉంచండి, 1 సంవత్సరము ఉంచండి. నేను దీని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పెడతాను. దీని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను, నీరు పెడతాను. ఇది ఫలిస్తే సరే, ఫలిస్తే సరే, లేదంటే నరికి వేస్తానయ్యా అని బ్రతిమాలాడు. నరికి వేస్తానయ్యా, నా ప్రయత్నం నేను చేస్తాను, లేకపోతే అది ఫలించకపోతే నరికి వేస్తానయ్యా అని చెప్పి బ్రతిమాలాడు. ప్రభునందు ప్రియులారా, ఈ దినాన నీవు ప్రభు కొరకు ఫలించినప్పటికీ బ్రతికి ఉండి నువ్వు ప్రభు కొరకు ఫలిస్తున్నావా? మనం ప్రభు కొరకు ఫలించే వారిగా ఉన్నామా? ప్రభు కొరకు మనం ఫలించే వారిగా ఉంటేనే దేవుడు మనకి ఏమేమి ఇస్తాడు? ఇంకొక సంవత్సరం, ఇంకో నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఈ ప్రభు కొరకు ఫలించకుండా ఉన్నావు అంటే మరి ప్రభు కొరకు ఫలించినప్పటికీ బ్రతికి ఉండి మనము చూడండి, న్యూ ఇయర్ వస్తుంది అనుకోండి, ఎంతో సంతోషపడుతూ ఉంటాం. ఎందుకు? నీ జీవితంలో ఫలింపు అనేది లేదు, ప్రభునందు ఫలింపు అనేది లేదు. ఆ ఫలింపు లేకుండానే నూతన సంవత్సరంలో ప్రవేశించాలని ఆశపడుతూ ఉంటావు. కానీ ప్రభుకి అది ఇష్టం లేదు. కాబట్టి కొత్త సంవత్సరంలో ప్రవేశించావంటే నిన్ను బట్టి ప్రభు కూడా ఇలానే తండ్రి అయిన దేవుణ్ణి వేడుకున్నాడేమో. నిన్ను 1 సంవత్సరం కూడా ఉండనిమ్మని ప్రభు వేడుకుంటున్నాడేమో. ఒకవేళ నీ జీవితం సరిగా లేదు, నీ ప్రభువులో నువ్వు ఫలించట్లేదు, ఫలించలేకపోయినా ప్రభు తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నాడేమో. 1 సంవత్సరం ఉండని, 1 సంవత్సరం ఉండనిమ్మని తండ్రిని వేడుకుంటున్నాడేమో కదా. మన బట్టి 1 సంవత్సరంలో ఈ 1 సంవత్సరం నీకు అవకాశం ఇచ్చాడంటే ఏంటి? నువ్వు ఫలిస్తావని, దేవుని యందు నువ్వు ఫలిస్తావని అవకాశం నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా చూడండి, మనం 2025 నుండి 2026లోకి వచ్చాం. బట్ 2027 రాబోతుంది. మరి ఇంకా కొన్ని నెలల వ్యవధి ఉంది. ఈ వ్యవధిలోనైనా మన జీవితాలు ఫలించాలి. దేవుని బిడ్డలుగా మనం జీవించే వారిగా ఉండాలి. దేవుని యందు మనం ఫలించే వారిగా ఉండాలి. నువ్వు ఎంతకాలం బ్రతికావన్నది సమస్య కాదు, బ్రతకడం ముఖ్యం కాదు. కానీ నువ్వేం సాధించావన్నదే కావాలి. నువ్వేం ఏం సాధిస్తున్నావు? నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? అసలు ఎంతసేపు మనము దేవుడు మనకేమి ఇచ్చాడా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. దేవుడు మనకేమి ఇచ్చాడా అని ఎదురు చూస్తూ ఉంటాం, కానీ దేవునికి మనం ఏమి ఇస్తున్నాం? దేవునికి మనం ఏమి ఇస్తున్నాం అనుకుంటాం. మన దశంభాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం కదా అనుకుంటున్నాం. అది దేవునికి ఇష్టం లేదు. అవన్నీ దేవుడు మనకిచ్చినవే కదా. ఆయనకి ఇచ్చినయే మనం తిరిగి మళ్ళీ ఆయనకి ఇస్తున్నాం. ఆయన అది అడగటం లేదు, మన హృదయాన్ని అడుగుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటున్నాడు. మరి మన హృదయాన్ని ఆయనకి ఇస్తున్నామా? నీ హృదయం ఎలా ఉండాలి? వైట్ పేపర్లా ఉండాలి. నీ హృదయం ఎలా ఉండాలి? వైట్ పేపర్. ఏ మచ్చ, డాగు, కళంకము, ఎలాంటిది కూడా లేకుండా ఉండాలి. అలా ఉండాలి నీ హృదయం. మన హృదయం నుండి ఏముంటాయి? కంపు కొడుతూ రకరకాల చెడ్డ ఆలోచనలతో నింపు కొట్టు, అసూయ, ద్వేషం, కల్మషం, కపటం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఇవన్నీ నీలో పెట్టుకొని నువ్వు బైబిల్ చదువుకుంటూ నువ్వు వాక్యాలు చెప్తూ ఉంటే చెప్పండి, వాక్యాలు చెప్తుంటే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డాడు. కాబట్టి మన జీవితాలను మార్చుకోవాలి. మన జీవితాలను మనము మార్చుకునే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి
ఈ విధంగా మనం దేవుని కృప వలన మనం 2025 2026లోకి వచ్చాం. మళ్ళీ ఇంకా కృప ఉంటే, ఆయన కృప ఉంటే 2027లోకి వెళ్తాం. ఇప్పుడు అంతవరకు నువ్వేం చేయాలి? వేచి ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం జీవించే వారిగా ఉండాలి. మన హృదయాన్ని ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలి కదా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును అంటే నువ్వు అడగగానే దేవుడిస్తాడా? లేదు. ఏమన్నాడు మళ్ళీ యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. మరి ఆయన ఆజ్ఞలు మనం గైకునే వారిగా ఉన్నామా? ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా? కాబట్టి ఈ విధంగా మరి దేవుడు నీ నుండి ఆశిస్తున్న ఫలాలు ఈ సంవత్సరమైన మనం ఫలించే వారిగా ఉండాలి. దేవుడు మన నుండి ఆశిస్తున్న ఫలాలు ఈ సంవత్సరమైన ఫలించే వారిగా ఉండాలి. ఏం ఫలాలు? గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో ఆత్మఫలం ఎన్ని 9: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహం. ఇవన్నీ 9 ఫలాలు. 9 ఫలం, ఒక ఫలం నీ నుండి అవన్నీ ఉండాలి. అవన్నీ దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి నీ నుండి ఆశిస్తున్న ఫలాలు ఈ సంవత్సరమైన ఫలించు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను మెరుగుపెట్టి ప్రభు కొరకు ఉపయోగించేవారిగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ఫలాలను మెరుగుపెట్టి ప్రభు కొరకు మనం ఏం చేయాలి? ఉపయోగించాలి. ప్రభు కొరకు మనం ఉపయోగించే వారిగా ఉండాలి. కాబట్టి యజమానుడు వచ్చి లెక్క అడుగుతాడని మనం ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి. యజమానుడు వచ్చి, మన ప్రభువు వచ్చి అడుగుతాడని మనం ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి. ప్రియులారా, ఆయన వచ్చి అడుగుతాడని మనం గుర్తు పెట్టుకునే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా మనము మరి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఆయన యందు ఆయన నా యందు మీరును మీ యందు నా మాటలు, నా యందు మీరును, ఆయన యందు మనము, నా యందు మీరును మీ యందు నా మాటలు. మనలో ఎవరి మాటలు? ప్రభు యొక్క మాటలు అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు. ఇవన్నీ గైకుంటే దేవుని బిడ్డలుగా మనము జీవిస్తాం. ఈ ఆత్మఫలం మనలో ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. పిల్లగా ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము. ప్రభా తండ్రి, ఇదిగో నాయన తండ్రి, మరి అంజూరపు చెట్టు గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన. ప్రభా తండ్రి, మరి 6 నెలలకి ప్రతి 6 నెలలకి మరి పండ్లు కాచే అంజూరపు చెట్టు నాయన తండ్రి, మరి 3 సంవత్సరాలైనా ఒక పండు కూడా కాయనందుకు నాయన ప్రభా యజమానుడు తండ్రి చెట్టుని నరికి వేయమంటున్నాడు నాయన ప్రభా. కానీ మరి ఆ యొక్క తోటమాలి ఒక్క సంవత్సరం గడువిమ్మని అడుగుతున్నాడు నాయన. అదేవిధంగా మీరు కూడా మా విషయంలో నాయన తండ్రిని వేడుకుంటున్నారు నాయన తండ్రి. అందువల్ల మేము ఇంతవరకు మేము జీవించి ఉన్నామేమో నాయన తండ్రి. ప్రభా నీ యొక్క కరుణ, నీ యొక్క కృప, నీ కనికరము, నీ దయ, నీ ప్రేమ లేనిది నాయన ప్రభా.
మేము ఇంతవరకు ఉన్నామని అనుకోవడం లేదు నాయన ప్రభా. ఈ ప్రేమ లేనిది మేము ఈ లోకంలో మేము జీవించలేము నాయన తండ్రి. ప్రతి ఒక్కరు నాయన ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరు నాయన ప్రభా ఈ వాక్యానుసారంగా జీవించడానికి అనుగ్రహించమని నజరేయుడే నేసిన బ్రతిమాలు వినముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుల్లో సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడి నిలిచిండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.